ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరిని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉదయాన్నే దేవుడి సముఖంలో ఆయన మాట్లాడే మాటల కొరకు కనిపెట్టుకునేటువంటి వారందరూ కూడా ఎంతో ధన్యులు. దేవుడు వారిని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో దానిని వారు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు తమ ఎడల చూపిస్తున్నటువంటి శ్రద్ధ కొంచెం తగ్గిందని వారి హృదయాలు ఆలోచించవచ్చు. వారు ఎప్పుడు అలానే ఆలోచన చేస్తూ ఉంటారు. నిజానికి దేవుడు నీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడా లేదా అనే దాన్ని నువ్వెలా తెలుసుకోగలుగుతావు? చాలామంది ఎలా చెప్తారంటే తమ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి ప్రతి అవసరతలు ఆయన తీరుస్తూ ఉన్నాడని. ప్రార్థన చేసిన ప్రతిసారి వారు ఏవేవైతే కోరుకున్నారో వాటన్నిటి విషయంలో ఆయన సమృద్ధిగా దయచేస్తున్నాడని, దానిని బట్టి దేవుడు తమను అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడని వారు చెప్తూ ఉంటారు. ఇశ్రాయేల్ జనాంగానికి ప్రతిరోజు కూడా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకొని వారికి కావాల్సిన వాటన్నిటిని అందించినప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. ఎక్కడైనా ఏదైనా తక్కువైతే వారు ఆయన సన్నిధిలో సనగడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు దేవుడు వారిని హెచ్చరించి వారిని బలపరిచినప్పటికీ కూడా వారి అవసరతలు తీర్చబడితే మాత్రమే దేవుడు తమను ప్రేమించినట్లుగా వారు ఆలోచన చేస్తూ ఉండేవారు. కనుక ఈరోజు యెషయా గ్రంథము 28వ అధ్యాయం 23వ వచనం, చెవియొగ్గిన మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారు? మన నిష్ప్రయోజనంలో కాకుండా ఉండడానికి, సారం కలిగి ఉండడానికి ప్రతిరోజు శ్రద్ధ తీసుకొని అందరి ఎదుట నువ్వు గౌరవం పొందేలాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నట్లుగా కృప చేయవాడు ఆయనే. ప్రతి ఒక్కరికి కూడా దరిద్రులుగా ఉన్న తండ్రిగా అతను ఉన్నాడు. ఎరిగినటువంటి వారందరికీ కూడా శ్రద్ధగా దేవుడు విచారించాడు. అన్ని విషయాల్లో కూడా కృప చూపించాడు. నడిపిస్తూనే ఉన్నాడు. మనకు తెలియకుండానే అదృశ్యకరంగా ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. అవసరతల్ని తీర్చడం వల్ల మాత్రమే ఆయన మనతో ఉన్నాడు అనుకోవడం కాదు కానీ, వ్యక్తిగతంగా ఆయన హృదయాన్ని ఎరిగినప్పుడు, అతని యొక్క ఆలోచన తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, వాటిని తలపోసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన మన ఎట్లా ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో మనకు స్పష్టంగా తెలుస్తుంది. కొర్నేలి విషయాన్ని చూసినప్పుడు అతడు సమృద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. అనేక మందికి అధిపతిగా ఉన్నాడు. చాలా సమృద్ధి వారికి అధికంగా ఉంది. అతనికి చాలా సమృద్ధి అధికంగా ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని అతనికి బహుమానంగా ఇచ్చాడు. కొర్నేలికైతే చాలా సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో అతను భక్తి చూపించేటువంటి విధానం యథార్థమైనదిగా ఉంది. తను కలిగి ఉంది కాబట్టి దేవుడు తన ఎట్లా ఎలా శ్రద్ధ చూపిస్తాడో అతను అనుకోలేదు కానీ, ప్రతిరోజు కూడా దేవుడికి ఇష్టమైనటువంటి పనులని అతను చేస్తూ ఉన్నాడు. అతను ఎటువంటి పనులు చేశాడంటే తన చుట్టూ ఉండేటువంటి వారందరినీ కూడా దైవ సన్నిధికి నడిపించుకునేటంత సమృద్ధిని అతను కలిగి ఉన్నాడు. అతను కలిగి ఉన్నటువంటి సమృద్ధిని బట్టి అతను గొప్పతనంగా ఉండలేదు కానీ, దేవుని యొక్క లేఖనాల గురించి అతను హృదయం మండుతూ ఉంది. అలా హృదయం మండుతూ ఉన్నప్పుడు దేవుడైతే అతనికి కృప చూపించి తాను అతని ఎలా శ్రద్ధ తీసుకున్నాడని తెలియడానికి అతని హృదయంలో గొప్ప కార్యం చేయడాన్ని చూస్తూ ఉన్నాం. కనుక దేవుడిని ఎడల శ్రద్ధ చూపిస్తున్నట్టు నువ్వు తెలుసుకోవాలంటే మొట్టమొదట సమస్తమును దయచేస్తున్నటువంటి దేవుడు నీకే ఎందుకు అంత కృప చూపిస్తూ ఉన్నాడు? నీకే ప్రతి విషయంలో ఎందుకు అలా నడిపిస్తూ ఉన్నాడు? నీ పాదములకు రాయి తగలకుండా ఎందుకు ఎత్తి పట్టుకుంటూ ఉన్నాడు? అవసరాలు, కోరికలు తీర్చడం వల్ల దేవుడు నీ ఎడల శ్రద్ధగా ఉన్నాడని కాదు కానీ, ఈరోజు నిజముగా ఆయన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడని నువ్వు తెలుసుకోగలగాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం, కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకం పొందినట్లు ఆలకించండి. కనుక ప్రతి సమయంలో కూడా నీ ఎడల తీసుకున్నటువంటి శ్రద్ధని నువ్వు లోతుగా ధ్యానించినట్లయితే, ఏకాంతంగా పోయి ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఆయన చూపించేటువంటి శ్రద్ధని నువ్వు తెలుసుకుంటావు. ప్రభా మీ దయగలిగిన నష్టాలకు అప్పగిస్తూ ఉండగా ఈ దినం వరకు మా ఇంట్లో గొప్ప శ్రద్ధ తీసుకుని నడిపించినటువంటి దేవ, దానికి తగినట్లుగా కృతజ్ఞతాస్తులు చెల్లించినటువంటి బుద్ధిని మాలో పుట్టించి నమ్మకంగా ఉండినట్లుగా ప్రభా మా ప్రతిఫలం ఇంకా అధికమగినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.